ఆత్రేయపురం పూతరేకులు తయారీ కేంద్రాలపై ఫుడ్ స్టేట్ అధికారులు దాడులు. 160 కేజీలు నకిలీ నెయ్యిని అధికారులు స్వాధీనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పూతరేకుల తయారీ కేంద్రాలపై ఫుడ్ స్టేట్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 160 కేజీలు నకిలీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూతరేకుల తయారీలో కొద్ది కాలంగా నకిలీ నెయ్యి ఉపయోగిస్తున్నారని ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని షాపుల్లో దాడులు జరుగుతున్న విషయం తెలుసుకుని మరికొన్ని షాపుల యజమానులు తమ షాపులను మూసివేశారు. ఆఫీసులు తీసుకొచ్చి నెంబర్ 1 రుక్కయ్య, 2 శ్రీకాంత్ చౌదరి గారు, నెంబర్ 3 సుబ్బారావు గారు, ఇంకొక అతను ప్రసాద్ గారు, వాళ్ళిద్దరు వేరు వేరు షాపుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ షణ్ముఖ డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్లో ఇన్స్పెక్ట్ చేశాము. ఇక్కడ బ్రాండ్ నేమ్ లేనటువంటి నెయ్యి ప్యాకెట్స్ సుమారు 150 కేజీస్ స్టాక్ సీజ్ చేసి దీంట్లో నుంచి శాంపిల్ లిఫ్ట్ చేసి పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ ఇతని మీద చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు ఈ స్టాక్ని సీజ్ చేసి కస్టడీలో ఉంచుకోవడం జరుగుతుంది. ఇందు మూలంగా పాత్రికేయుల ద్వారా తెలియజేసేది ఏంటంటే వ్యాపారస్తులందరికీ ప్రతి ఒక్కరూ విధిగా బ్రాండెడ్ ఘీ ప్యాకెట్స్ తోటే మీరు పూతరేకులు తయారు చేయాలి. మీ దగ్గరకు వచ్చి బ్రాండ్ నేమ్ లేకుండా లూజ్ ఘీ అమ్మే వాళ్ళ దగ్గర మీరు తీసుకొని మోసపోవద్దు. తద్వారా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దు. ప్రతి ఒక్కరూ బ్రాండెడ్ ఘీనే వాడండి. స్వచ్ఛమైన నెయ్యితో మీ పూతరేకులు తయారు చేసి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని చెప్తున్నాం. నెక్స్ట్ టైం మళ్ళీ సర్ప్రైజ్గా చేస్తాం. ఇప్పుడు 3 చోట్ల 3 శాంపిల్స్ తీసాం. అట్లానే పూతరేకులు కూడా శాంపిల్ తీస్తున్నాం. మొత్తం 8 శాంపిల్స్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. స్టాక్ ఒకసారి 10 కిలోలు, ఒకసారి 150 కిలోలు ఘీ సీజ్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల బ్రాండెడ్ ఘీస్ ఉండే, అయినా కూడా వాటిని కూడా శాంపిల్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. మీ ద్వారా ఈ వ్యాపారస్తులందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు విధిగా ఫుడ్ లైసెన్స్ తీసుకొని స్వచ్ఛమైన నేతితో పూతరేకులు తయారు చేసి వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సిందిగా, అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఆరోగ్యం కాపాడవలసిందిగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ విషయంలో ఏదేమైనా తేడాలు గమనించో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. క్వశ్చన్స్ ఉన్నాయా?